అదొక లంక గ్రామం. చుట్టూ గోదావరి, మధ్యలో ఉండే ఒక అందమైన గ్రామం. గోదావరి నది ప్రవహిస్తున్న ప్రాంతాల్లో కొన్ని ఇసుక దిబ్బలు ఏర్పడుతూ ఉంటాయి. అలా ఏర్పడిన ఇసుక దిబ్బల్లో కొంతమంది ప్రజలు నివాసాలు ఏర్పరచుకుని ఇల్లు నిర్మించుకోవడం వల్ల గ్రామాలుగా ఏర్పడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ గోదావరి నదికి వరదలు వచ్చాయంటే బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతూ ఉంటాయి. ఒక 6 నెలలు మాత్రమే ప్రజలు మామూలుగా జనవాసాల్లో తిరుగుతూ ఉంటారు. మిగిలిన 6 నెలలు మాత్రం జలదిగ్బంధంలో గడుపుతూ ఉంటారు. అటువంటి లంక గ్రామంలో ఒకటి బూరుగులంక అనే గ్రామం గురించి ఈ వీడియో. ఇక్కడ ఇండియా మ్యాప్ ఒకసారి చూడండి. అక్కడ కనిపిస్తున్న నది గోదావరి నది. అవన్నీ ఇసుక దిబ్బలే. ఆ ఇసుక దిబ్బల్లో మధ్యలో కనిపిస్తున్న గ్రామమే ఈ బూరుగులంక అనే గ్రామం. రియల్ గా ఎలా ఉంటుందో మనం అక్కడికి వెళ్తే చూద్దామండి. ఈ బూరుగులంక అనే గ్రామం అమలాపురం పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలోను, అలాగే రాజమండ్రి పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ బూరుగులంక అనే గ్రామం. అందరికీ నమస్కారం. నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని బూరుగులంక అనే గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. ఈ బూరుగులంక అనే గ్రామం గోదావరి నది తీరానున్న ఒక అందమైన గ్రామం. చుట్టూ గోదావరి, మధ్యలో ఉండే ఒక ఐలాండ్ లాంటి ప్రాంతం. యాక్చువల్గా మనం ఈ లంక గ్రామాలు చూడడానికి మనం పెదపూడి అనే గ్రామం నుంచి బయలుదేరిన తర్వాత ఇక్కడ గోదావరి నది నుంచి వచ్చిన ఒక పాయ కనిపిస్తుందండి. గోదావరి నది ప్రవహిస్తూ కొన్ని పాయలుగా విడిపోతుంటుంది. అటువంటి పాయల్లో ఇది ఒక 6 మంత్స్ అయితే వీళ్ళు లంక ప్రాంతాల్లోకి వెళ్ళడానికి ఏ విధమైన బైక్స్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇదంతా ఫ్లడ్. అవతల లంక ప్రాంతానికి వెళ్ళాలంటే పడవల ద్వారా మాత్రమే వాళ్ళు వెళ్ళాలి. పడవలు లేకపోతే వాళ్ళు ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. 6 మంత్స్ తర్వాత అంటే వరదలు తగ్గిపోయిన తర్వాత ఈ ప్రాంతానికి వీళ్ళందరూ కలిసి ఇటువంటి గట్టు ఏర్పాటు చేసుకుంటారన్నమాట. ఒకప్పుడైతే దీన్ని ఆల్రెడీ నేను ఈ గట్టు లేనప్పుడు ఒక వీడియో చేయడం జరిగింది. ఉడుమూడి లంక అలాగే పెదపూడి లంక అనే గ్రామాలు కూడా మీకు చూపించడం జరిగింది. ఈ గట్టు ప్రస్తుతం అయితే గట్టు వేసుకున్నారు. ఈ గట్టు దాటిన తర్వాత 4 లంక గ్రామాలు ఉంటాయన్నమాట. ముందుకెళ్ళిన తర్వాత ఈ లంక గ్రామాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. యాక్చువల్గా మేము బూరుగులంక అనే విలేజ్ చూడడానికి వచ్చాం. ఈ పేరేంటి? నా పేరు శివాజీ బ్రో. అంటే మాది 6 మంత్స్ ఫ్లడ్ ఏరియా. గోదావరి వస్తే గోదావరి కొట్టుకెళ్ళిపోద్ది. ఎన్ని నెలలు ఉంచుకుంటారు మీరు? ఒక 6 మంత్స్. 6 మంత్స్. ఆ 6 మంత్స్ తర్వాత వరదలు కొట్టుకుపోతుంది ఇది మళ్ళీ? వరదలు కొట్టుకెళ్ళిపోద్ది బ్రో. ఓకే. ఏ గ్రామాలు ఉంటాయి ఇంకా? పెదపూడి లంక, ఉడుమూడి లంక, అరిలోపేట, బూరుగులంక. ఈ 4 గ్రామాలు ఒక లంక ప్రాంతం. ఇంకా గోదావరి చుట్టూరు. అంటే మీది చుట్టూ గోదావరి మధ్యలో ఉండే ఐలాండ్సా? ఎస్ బ్రో. ఇవన్నీ కలిసి ఐలాండ్ లో ఉంటాయన్నమాట. ఐలాండ్ 4 గ్రామాల ఇవి? 4 గ్రామాలు. ఇప్పుడు పర్లేదు, కానీ మీకు ఫ్లడ్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది. ఫ్లడ్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది. ఆ బైక్స్ అన్ని నేను చూస్తే ఆ గట్టు అవతల పెట్టుకునేవారు మొత్తం అందరూ. ఊళ్ళోకి వెళ్ళాలంటే బైక్ వెళ్ళేది కాదు అప్పుడు. ఇప్పుడైతే అందరూ వెళ్తున్నారు బాగానే. ఓకే. లొకేషన్స్ ఎక్కడ బాగుంటాయి ఇప్పుడు? అటు వెస్ట్ గోదావరి సైడ్ గడ్డల మీద కూడా బాగుంటది. గడ్డలు అంటున్నారేంటి? ఈ ఊర్లో చాలా మంది గడ్డలు ఉంటాయి అంటున్నారు. గడ్డలు అంటే గడ్డలు కదా, అక్కడ వ్యూ బాగుంటది. అదంతా సిద్ధాంతం లంక. ఓకే. అది నెక్స్ట్. అంటే గడ్డలు అంటే ఇసుక తిప్పలు ఉంటాయా గోదావరి? ఇసుక తిప్పలా. ఓకే ఓకే. అవతల వైపుకి వెళ్ళొచ్చా మనం గోదావరిలో జర్నీ చేసి? అవతల వైపు వెళ్ళొచ్చు. ఓకే. అంటే ప్రస్తుతానికి ఇక్కడ బోట్స్ ఏమి లేవు. అప్పుడు తీసారు, ఫ్లడ్ వెళ్ళిపోయింది కాబట్టి ఇవన్నీ పక్క పెట్టేసి మళ్ళీ వరద వచ్చినప్పుడు మాత్రం ఇవన్నీ రన్ అవుతాయి. ఎక్కువ ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి కదా. మొన్న అయితే లాస్ట్ ఇయర్ బాగా ఎక్కువ వచ్చింది. అప్పుడు మీ పరిస్థితి ఏంటో, ఎలా ఉన్నారు అప్పుడు? పరిస్థితి ఏం బాగాలేదు బ్రో. మొత్తం అన్ని ఇల్లు మొత్తం ఇంట్లోకి వాటర్ వచ్చేసి పశువులకి వాటికి అన్ని ఏటుకొట్టు మీదకి అక్కడ ఎక్కించుకున్నా. చాలా ఇళ్ళన్నీ మునిగిపోయినాయి బ్రో. ఎక్కడ వరకు వచ్చి ఉంటుంది? సగం వరకు. అంటే మేము ఇట్లో ఇప్పుడు మాది ఇప్పుడు అంతా పూరిళ్ళు ఎవరో లేరు, అంతా బిల్డింగ్లు కట్టుకున్నారు కాబట్టి అందరూ ఇంట్లోనే ఉన్నారు. అంటే పునరావాస గ్రంథాలకి ఎక్కడికి మేము వెళ్ళలేదు. అంటే గడప వరకు ఇంట్లో వరకు వచ్చింది. ఇంట్లో కొంత వస్తే మేము డాబా పైన ఉన్నాం. డాబా పైకి వెళ్ళిపోయి ఉంటారా బ్రో మీరు? వర్షం అదే వరదలు వచ్చినప్పుడు అందరూ. మనం బూరుగులంక అనే గ్రామం వెళ్ళే దారిలో ఉన్నాం. బూరుగులంకనే కాదు, ఉడుమూడి లంక, అలాగే పెదపూడి లంక, అలాగే అరుగులవారిపేట, ఈ 4 గ్రామాలు కలిసి ఒక లంక ప్రాంతంలో ఉంటాయన్నమాట. చుట్టూ గోదావరి, మధ్యలో ఉండే లంక ప్రాంతం. బ్రో చెప్పడం ఏంటంటే వీళ్ళకి ఒక 6 మంత్స్ అయితే ఈ ఊర్లోకి అంటే బైక్స్ వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. 6 మంత్స్ తర్వాత వీళ్ళు ఓన్లీ పడవల మీద దాటి వెళ్ళాలన్నమాట. చూసారు కదా ఇక్కడ కనిపిస్తున్న ఇక్కడ గట్టు ఉంది. ఒకప్పుడైతే గట్టు ఉండదు. ఈ గోదావరి నుంచి వచ్చిన పాయకి ఈ 6 మంత్స్ వీళ్ళు గట్టేసుకుంటారు. ఇప్పుడైతే జర్నీ చేసుకోవడానికి వీలు ఉంటుంది. లొకేషన్ కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు.
ఇంకా ముందుకెళ్ళిన తర్వాత అంటే ఈ గ్రామంలో చూడవలసిన ప్లేస్లు అసలు ఈ లంక ప్రాంతాలు ఏ విధంగా ఉంటాయో ముందుకెళ్ళిన తర్వాత చూద్దామండి. ఈ చుట్టూ గోదావరి ఉండడం వల్ల వీళ్ళకి వరదలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. అటువంటి లంక ప్రాంతమే ఈ బూరుగులంక అనే గ్రామం. ప్రస్తుతం అయితే ఒక ఇంటికి వచ్చేయండి. అంటే ఈ లంక ప్రాంతాల్లో ఇల్లులు ఏ విధంగా ఉంటాయో మీకు చూపించడానికి, వీళ్ళ ప్రజలు ఏ విధంగా జీవిస్తారు అనే విషయాలు తెలుసుకోవడానికి మనం ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ప్రస్తుతం ఒక ఇల్లు కనిపిస్తుందండి. ఈ ఇల్లు వచ్చి చూడండి ఒకసారి, కొంచెం హైట్లో కట్టుకున్నారన్నమాట. అంటే కిందంతా ఖాళీ ప్లేస్ వదిలేశారు, పైన అయితే వాళ్ళు ఇల్లు నిర్మించుకున్నారు. ఓకే, వరదలు వచ్చినప్పుడు వీళ్ళ ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇల్లు ఈ విధంగా నిర్మించుకుంటారు. అంటే కొంచెం హైట్లో నిర్మించుకుంటారు. చూడొచ్చు మనం, అంతా కిందంతా ఖాళీగా ఉంది, మీరు చూడొచ్చు ఇదంతానే. ఇల్లు మాత్రం పైకి ఉంది. ఆ ఇల్లు అనే కాదు, చాలా ఇల్లు అంటే కొంచెం దెబ్బలు వేసుకుని అంటే కొంచెం హైట్ లో నిర్మించుకుంటూ ఉంటారు. ప్రస్తుతం అయితే ఒక ఇల్లు చూసాం, ముందుకెళ్ళిన తర్వాత మిగతా ఇల్లు కూడా చూడొచ్చు. ఈ లంక ప్రాంతాల్లో ప్రజలు తక్కువ మంది జీవిస్తూ ఉంటారు. చాలా కష్టాలు ఉంటాయి. ఇక్కడ ఉండాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకే కొంతమంది మాత్రమే ప్రజలు ఇక్కడ జీవిస్తూ ఉంటారు. మొత్తం అంతా ఖాళీ ప్లేస్, మిగతా ప్లేస్ ఏ విధంగా ఉందో ఒకసారి చూపిస్తానండి. నా వెనకాల కనిపించేవన్నీ కొబ్బరి తోటలు. ఎటు చూసినా కొబ్బరి పంట. కోనసీమ అంటేనే కొబ్బరికి ప్రసిద్ధి. ఎందుకంటే ఈ లంక ప్రాంతాల్లో ఎక్కువ గోదావరి ఫ్లడ్ వచ్చినప్పుడు ఒండ్రు మట్టిని అలాగే చాలా పోషకాలని ఇలా ఫ్లడ్కి తీసుకొస్తూ ఉంటుంది. అవి చెట్లకు బలం అన్నమాట. ఈ చెట్లు కూడా వరదలు వచ్చినప్పుడు చాలా హైట్ వరకు మునిగిపోతాయి. ఇలా మునిగిపోవడం వల్ల అన్ని పోషకాలు ఈ చెట్లకు వస్తాయి. కాబట్టి ఇక్కడ కొబ్బరికి పంటకి అనుకూలం అన్నమాట. అందుకే ఇక్కడ ఎక్కువ కొబ్బరి పంట పండిస్తూ ఉంటారు. ఈ ఎకరం రేటు ఎలా ఉంటుందో తెలియదు, తెలుసుకుని చెప్తానండి అది. తాతయ్య గారు మీ పేరేంటి? నా పేరు దొడ్డా నోకయ్య గారు. దొడ్డా నోకయ్య గారండి. ఈ పొలం మీదేనండి ఇది? కొబ్బరి తోట. ఈ బూరుగులంకలో ఎక్కువగా కొబ్బరి పంట పండిస్తూ ఉంటారా? బూరుగులంకే కదండి, మొత్తం అంతా కొబ్బరి తోటలోనే. ఈ లంక ప్రాంతాల్లో ఎక్కువగా కొబ్బరి పంట అండి? మరేనండి. ఇప్పుడు మీరు కొబ్బరి తోట కాకుండా ఈ బూరుగులంకలు ఇంకేం పంటలు వేస్తూ ఉంటారండి? మొక్కజొన్నలండి. మొక్కజొన్న ఇంకా రకరకాలు వేసేసుకుంటారండి. ముల తోటలో చిక్కుడు పోదులు, బెండ అవన్నీ వేసుకుంటారు. పంటలకి అనుకూలంగా ఉంటుందండి? నీరు అయ్యి బాగుంటుందా? బాగుంటుందండి. నీరు పంటలు అవి బాగానే పండిస్తారు ఇక్కడ. ఊర్లండి ఈ బూరుగులంక రావడానికి చాలా ఇబ్బంది అంట కదండి మిగతా రోజుల్లో? ఇబ్బందేనండి. అయ్యి బాబోయ్, అంటే రావడం కూడా కష్టం అంట, పడవల ద్వారా రావాలంట అని చాలా మంది చెప్తున్నారు. పడవల ద్వారా రావాలండి. దొరకమల్లి నడిచి పడవల ద్వారా కానీ ఇప్పుడు బ్రిడ్జి చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా స్టార్ట్ చేశారంట కదండి బ్రిడ్జి? చాలా మటుకు 4-5 కుందులు అయిపోయినాయి.
ఫోన్లేండి ఆ బ్రిడ్జ్ చేస్తే మీ ఊరు అందరూ కొంచెం డెవలప్ అవుతుంది. చాలా హైట్ వచ్చింది కదండి అప్పుడు వరద. మరేనండి ఇలాగ వెళ్ళిందండి. ఓకే ఓకే, అంత హైట్ వరకు వచ్చిందండి. మేము తెప్పలేసుకు వచ్చారండి. మీ పూర్వం ఎలా ఉండదండి, మీ చిన్నప్పుడు ఎలా? కొబ్బరి చెట్టు కానీ ఏముండి కదండి, అసలు ఏముండి కదండి. జొన్నలు జల్లి అనకన్నా వదిలేసేవారండి. అది ఖాళీనండి దోళ్ళే. మీరు ఎన్ని సంవత్సరాలు అయింది ఈ ఊరు వచ్చి ఇక్కడికి? మాది మా తాతయ్య వచ్చాడంటండి ఇక్కడికి. ఆ ఊరు నుంచి కింద ఉన్నారు దొడ్డవాళ్ళు మోరు. ఓకే అండి, మోరి దొడ్డ వాళ్ళు అందరూ. మరండి మా ఊళ్ళు అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారన్నమాట. మా తాతయ్య ఒక్కడే వచ్చేసాడండి ఇక్కడికి, ఈ ఊర్లోకి. తర్వాత మీ చిన్నప్పటి నుంచి ఇక్కడేనండి, ఈ ఊర్లోనే, ఈ బూరుగులంకలోనే. వరదలు ఎలా ఉన్నాయంటే ఆ రోజుల్లో వరదలు ఎలా ఉన్నాయి బాబు? అప్పుడు ఎలాగనో తెగ వచ్చేసేయండి ఇక్కడ. ఈ ఆటాను ఇప్పుడు ఇంకా నయమండి, 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి వస్తున్నాయి. 5 వరకు అయితే ఎక్కువ వచ్చేసేయండి వరదలే. మరేనండి ఆయన చాలా వరదలు మీరు చూసే ఉంటారు ఇక్కడ ఈ గ్రామంలో. తుఫాలు చూసేవాడి, అన్ని చూసేవాడి. గతంలో అక్కడ ఉండేదండి ఊరు రామాలయంలో అండి. ఇంకా ఎదర ఎక్కడండి రామాలయాలు ఊరు ఇరిపోయిందండి. ఇరిపోతే మా గతంలో ఇంకా గోదావరి మధ్యలో ఉండేదా? ఉండేదండి. మా ఊరు ప్రెసిడెంట్ గారు నెక్కంటి జనతరావు గారు, నెక్కంటి చిన్నబ్బాయి గారు తినండి 150 ఎకరం మా ఊరికి ఏదో తక్కువగా ఇచ్చారండి. భూమి ఊరు కట్టుకోమని. ఇరిగిపోయింది కదా మీరు. అక్కడ మునిగిపోయింది కాబట్టి ఊరంతా 17 ఎకరాలు చేయండి. ఆ 17 ఎకరాల్లో మీరు అందరూ వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఓకే ఓకే. తాతయ్య గారు ఇక్కడ కొబ్బరి పంట పండిస్తున్నారు కదా, అంటే దింపులు అయ్యి కూలీలకు ఇవ్వడం అయ్యి ఎకరానికి ఎంత కాయ పడుతుంది ఏంటి కొన్ని విషయాలు చెప్తారా? ఏమండి ఇదివరకే 4,000 5,000 పడేదండి, ఎకరానికి 3,000. ఓకే. ఇప్పుడు ఏం పడతలేదండి. తీసిన వాళ్ళకి మోసిన వాళ్ళకి సరిపోతుందండి కాయ. ఓకే ఓకే. అంటే దింపు తీసినందుకు ఎంత ఇస్తారండి? కాయకి రూపాయి పోవాలండి. కాయకి రూపాయలు దింపు తీసినందుకు ఇచ్చేయాలి మీరు? ఇచ్చేయాలండి. ఓకే, కూలీలు కాకుండా. మనిషికి 700 అండి. మనిషికి 700. టిఫిన్ టీలు అన్ని ఇచ్చే. ఓకే అండి. ఓకే. రేట్ లేదండి చచ్చిపోయింది. ఇప్పుడు ఎంత రేట్? ఎంత ఉంది కొబ్బరికాయ రేట్ వచ్చి? వచ్చి 10 రూపాయలు ఉంది తాతయ్య గారు. ఇప్పుడు 7 రూపాయలు ఉంది. 7 రూపాయలు అయిపోయిందండి. 7 రూపాయలు అయిపోయిందండి. ఓకే ఓకే. మాకు బయట కొనుక్కోవాలంటే నిన్న కొబ్బరికాయ కొంటే 15 రూపాయలు అడిగాడు. చూసారు కదా, మనం ఈ బూరుగులంక అనే గ్రామంలో తాతయ్య గారిని కలవడం జరిగింది. పూర్వం అయితే ఒకప్పుడు గ్రామం అంతా ఆ గోదావరి మధ్యలో ఉండేదంటండి. ఆ గోదావరి వాళ్ళకి మొత్తం ఆ గ్రామం అంతా మునిగిపోతే వీళ్ళందరూ వచ్చి ఇక్కడ నెక్కంటి జనార్దన్ గారు ఈ ఊరు గ్రామస్తులందరికీ కొంత భూమిని ఇవ్వడం జరిగింది. ఈ గ్రామంలో చాలా మంది ప్రజలు ఇక్కడ ఇల్లు కట్టుకుని, అంటే మీరు చూసారు కదా చాలా ఇల్లులు అంటే తక్కువ ఇల్లులు ఉన్నాయి. ఏంటంటే ఈ లంక ప్రాంతాల్లో చాలా మంది ఉండడానికి సాహసించరన్నమాట. ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. కానీ చూడడానికి మనం బయట వాళ్ళకి ఈ లొకేషన్ చాలా బాగుంటుంది. చుట్టూ గోదావరి ఉండి మధ్యలో లొకేషన్ కదా, చాలా మంది ఉండడానికి సరదాగా వచ్చినప్పుడు వీకెండ్ కానీ సరదాగా వచ్చి చూడడానికి బాగుంటుంది. కానీ వీళ్ళు ఇక్కడ ఉండే ప్రజలకు మాత్రం చాలా ఇబ్బందులు, వరదలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు గురి అవుతూ ఉంటారు. ఓన్లీ ఒక 6 నెలలు మాత్రమే వీళ్ళ ఈ గ్రామంలో రావడానికి ఒక రోడ్డు ఉంటుందంటే కాలిబాటు ఉంటుంది. మిగతా రోజుల్లో అంతా పడవల ద్వారా రావాలి. కొబ్బరి పంట ఎక్కువగా పండిస్తారనడానికి బూరుగులంక గ్రామే నిదర్శనం. ఈ లంక ప్రాంతాల్లో చాలా కొబ్బరి పంట పండిస్తూ ఉంటారు. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మిగతా లొకేషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఇక్కడ ప్రజలు ఇంకా మిగతా వాళ్ళు ఏ విధంగా ఉంటారు, వాళ్ళు ఏ విధంగా జీవనం చేస్తూ ఉంటారు అనే విషయాలు ముందుకెళ్ళిన తర్వాత చూద్దామండి. ఇప్పుడు రేట్ ఎంత ఉందండి మామూలుగా అయితే ఎకరం కొబ్బరి తోట? మంచిది అయితే నల్ల భూమి అయితే ఎక్కువ కొంటారండి, ఇసుకపర్ర అయితే ఏం కొనరండి. ఇప్పుడు కొబ్బరి తోట ఎలా ఉందండి? 30,000 25,000. అదే 30 లక్షలు 25 లక్షలు 20 లక్షలు 20 లక్షలు 25 లక్షలు అయితే ఎకరం వచ్చేస్తుంది. బ్రిడ్జి పడిపోతే చాలా ఎక్కువ ఉంటుందేమో. అవునండి. ఓకే ఓకే. మామూలు అయితే ఎలా ఉంటాయండి రేట్లు? సొసైటీలో అంటే సొసైటీలోకి వచ్చేస్తుంది అంతేనండి. మంది మీరు వీడియోలో అడుగుతూ ఉంటారు, ఈ లంక ప్రాంతాలకు వచ్చినప్పుడు ఎకరం కొబ్బరి తోట రేట్లు ఎలా ఉంటాయని అంటూ ఉంటారు కదండి. ఇక్కడ ఎకరం కొబ్బరి తోట వచ్చి ఇంచుమించు 20-25 లక్షలు అలా ఉంటుందని చెప్తున్నారు. ఇటువంటి కొబ్బరి తోటలు కాకుండా మిగతా అయితే తక్కువ రేటుకే వస్తుంది అని చెప్తున్నారు. అంటే అవి సొసైటీ భూములు కాబట్టి అవి రేటు కూడా బాగా తక్కువగా ఉంటుంది. 40,000 50,000 80,000 అలా వచ్చేస్తుంది అన్నారు ఎకరం. బూరుగులంకలో కొబ్బరి తోటలో మనం తాతయ్య గారితో మాట్లాడడం జరిగింది. తాతయ్య గారు దింపు తీస్తున్నారన్నమాట.
కొబ్బరి బొండాలు 2 తీయించిచ్చారు. ఇలాగా పల్లెటూరులో ఇప్పుడు కొబ్బరి తోటలు ఇలా బొండాలు తాగితే ఆ థ్రిల్ వేరేగా ఉంటుందన్నమాట. పల్లెటూరు వాతావరణం అంతా ఈ బూరుగులంక అనే గ్రామంలో కనిపిస్తుంది. ఒకసారి బొండం కూడా టేస్ట్ చేద్దాం. టేస్ట్ సూపర్. వాటర్ కూడా ఎక్కువగా ఉంది. ఇదంతా బెండ పంట అన్నమాట. బెండకాయలు ఎక్కువగా పండిస్తున్నారు. ఇవన్నీ కాదు, చాలా పంటలు అయితే పండిస్తున్నారు. ఇక్కడ చాలా ఎకరాల విస్తీర్ణంలో బెండ పండిస్తున్నారు. చూసారు కదా, ఈ బెండకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇలా పంట పొలాల్లోకి వచ్చి ఇలా కోసుకుని వండుకుంటే ఆ థ్రిల్లే వేరబ్బా. ఇలాంటి బెండకాయలు కోసుకుని డైరెక్ట్గా ఇంటికి పట్టుకెళ్ళి ఇప్పుడే వండుకుని తింటే టేస్టే వేరు ఉంటుంది. ఇలాంటి లైఫ్ ఎంజాయ్ చేయాలని ఉంటుంది. బట్ ఏంటంటే మనం కొంచెం దూరంగా ఉండడం వల్ల ఇలాంటి లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం అన్నమాట. పల్లెటూరులో ఉండే ప్రజలు చూసారు కదా, ఇలా డైరెక్ట్గా బెండకాయలు కోసుకుని వెళ్ళి డైరెక్ట్గా వండుకుని తింటూ ఉంటారు. ఇదంతా కనుచూపు మేరలో ఇదంతా బెండ పంటే. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఈ గ్రామం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. నమస్తే అండి మామగారు. నమస్తే. మీది ఏ ఊరండి? ఈ బూరుగులంక అండి. బూరుగులంక. మామగారు మీ ఊర్లో ఇల్లు ఎన్ని ఉంటాయండి? 100 ఇల్లు ఉంటాయి. 100 ఇల్లు ఉంటాయి. జనాభా ఎంతమంది ఉంటారు? 150 మంది. ఓకే, ఇంచుమించు 200 150 అలా ఉండొచ్చు. ఓకే. మీకు వరదలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది అండి బాబు. ఇంకా అవతల తగ్గలేదు, అవతల తగ్గలేదు. నరకం చూస్తామండి 4 నెలలు కూడా. 4 నెలలు కూడా చాలా చాలా ఒంట్లో బాగున్నా ఒంట్లో బాగోపోనా ఇంకెక్కడే పడి ఉండాలంటే. ఓకేనమ్మా. ఏం చేస్తారమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ? పనులు ఏం చేసుకుంటా ఉంటారు? కూలి పనులు చేసుకుంటా ఉంటారండి అందరూ. మీ పేరు ఏంటి మామగారు? విష్ణుకాంతం అండి. విష్ణుకాంతం అండి. మీ పేరేంటి మామగారు? మంగయ్యమ్మ గారు. ఎప్పటి నుంచి ఉంటున్నారో ఈ ఊర్లో? ఎన్ని సంవత్సరాలు? పెళ్లి చేసిన కాడి నుంచి ఉంటున్నారు అన్నమాట. చాలా వరదలు చూసే ఉంటారు మీరు అందరు కలిసి. వరదలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అమ్మా మీకే. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా కానీ. సరేనమ్మా, థ్యాంక్ యూ. ఉంటాం. ఇక్కడ ఒక విగ్రహం కనిపిస్తుంది చూడండి. ఈ విగ్రహం వచ్చి అడ్డాల రామకృష్ణ గారు అంటండి. ఒకప్పుడైతే ప్రెసిడెంట్గా కూడా చేశారట. ఆయన విగ్రహం కూడా ఒకసారి చూడండి. ఆయన ఉన్నప్పుడు ఈ గ్రామానికి చాలా సేవలు చేశారు కాబట్టి ఆయన విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. మనకి ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కనిపిస్తుందండి. ఈ విగ్రహం కూడా చూడండి. అలాగే ఇక్కడ రామాలయం అంటండి, ఈ ఊరికి సంబంధించిన రామాలయం.
ఈ ఊర్లో ఇది ఒకటే టెంపుల్ కనిపిస్తుంది. అంటే తక్కువ మంది జనాభా ఈ బూరుగులంక గ్రామానికి సంబంధించిన ఒక రామాలయం అన్నమాట. ఈ టెంపుల్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. అలాగే అక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది ఈ గ్రామానికి సంబంధించిన గవర్నమెంట్ స్కూల్ అన్నమాట. మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల, పి గన్నవరం మండలం, జి పెదపూడి, అలాగే బూరుగులంక గ్రామానికి కనిపిస్తుంది. ఈ బూరుగులంక గ్రామానికి సంబంధించిన స్కూల్ అన్నమాట ఇది. ఒకసారి చూడొచ్చు. అంటే స్కూల్ ఉంది గ్రామానికి, అలాగే చిన్న టెంపుల్ కూడా ఉంది. విలేజ్లో ఉండే జనాభా కూడా చాలా తక్కువ మంది ఉంటారన్నమాట. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఈ గ్రామం గురించి మిగతా విషయాలు తెలుసుకొచ్చండి. బూరుగులంకలో కొంతవరకు సిమెంట్ రోడ్ ఉందండి. అంటే ఓన్లీ పొంతలోనే నడిచి వెళ్ళాలి. అంటే కొంతవరకు ఉన్నాయి, కొంతవరకు అయితే లేవన్నమాట. ఇక్కడ ఒక హైట్లో ఒక దెబ్బ కనిపిస్తుంది కదండి. అంటే హైట్లో ఇల్లు నిర్మించుకుంటూ ఉంటారు అన్నమాట. ప్రస్తుతం అయితే ఒక షెడ్ కనిపిస్తుంది. బట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఎవరో ప్రస్తుతం ఉండట్లేదేమో. అంటే మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇల్లు ఇంత హైట్లో నిర్మించుకుంటారు అని తెలియడానికి మాత్రమే మీకు చూపిస్తున్నాను. లంక ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయి, ఇల్లు ఏ విధంగా ఉన్నాయో చూపించడానికి మాత్రమే. మామిడి తోటలు ఉన్నాయి, అలాగే నిమ్మ తోటలు ఉన్నాయి, అలాగే నారింజ చెట్లు ఉన్నాయి. చాలా అయితే ఉన్నాయి చెట్లు. అక్కడక్కడ కాయలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా ముందుకెళ్దామండి. బూరుగులంకలో ఇక్కడ అరటి తోటలు ఉన్నాయి. ఈ అరటి తోటలో చాలా అంటే పంట కింద పడిపోయింది అన్నమాట. రీసెంట్గా మొన్న మిచాంగ్ తుఫాన్ అయితే దాని ఎఫెక్ట్కి ఈ అరటి తోటలన్నీ చాలా వరకు కింద పడిపోయినాయి అన్నమాట. ఒక్కొక్కసారి లాభాలు వస్తాయి, ఒక్కొక్కసారి నష్టం కూడా వస్తుంది అన్నమాట. ఇటువంటి పరిస్థితులన్నీ తట్టుకుని ఇక్కడ ప్రజలు జీవిస్తూ ఉంటారు. అంటే కొంచెం పెద్ద సైజు ఉంటే అవి కోసుకుని అమ్మడానికి ఉంటుంది. బట్ ఏంటంటే చిన్న సైజు ఉంటే కనుక అవి కోయడానికి కూడా అవకాశం ఉండదు. చూసారు కదా, ఇక్కడ ఉన్న అరటి పంట అంతా నష్టానికి గురైంది. ఈ బూరుగులంక అనే ప్రాంతంలో కొబ్బరి తోటలు అలాగే అరటి తోటలు చూడడం జరిగింది. అలాగే ఇక్కడ మొక్కజొన్న కూడా వేస్తారన్నమాట. రీసెంట్గా వేసినట్టున్నారు ఈ మొక్కజొన్న కూడా పంట. నా వెనకాల కనిపించిందంతా మొక్కజొన్న పండించే ప్రాంతం అన్నమాట. చాలా ఎకరాల విస్తీర్ణంలో ఇదంతా మొక్కజొన్న పండిస్తున్నారు. అంటే ఈ లంక ప్రాంతాల్లో ఎక్కువగా పంటలు పండిస్తారు అని చెప్పడానికి మాత్రమే
ఈ ప్లేస్లో మీకు చూపించడం జరిగింది. చూసారు కదా, ఇక్కడ లొకేషన్ అయితే అసలు వర్ణించలేమన్నమాట, అంత బ్యూటిఫుల్గా ఉంది. ఎటు చూసినా పొలాలు, పచ్చని పంట పొలాలు, ఎక్కడ చూసినా రైతులు పంటలు వర్క్ చేసుకోవడం, చాలా అంటే చాలా బాగుంది. చాలామందికి తెలియదేమో ఇటువంటి లొకేషన్స్ ఎంత అందంగా ఉంటాయి ఈ లంక ప్రాంతాలని. చూసారు కదా కొండచూపు మేరలు, ఇదంతా మొక్కజొన్నే. అలాగే అదంతా గోదావరి ప్రవహిస్తున్న ప్రాంతం కూడానే. చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి గొట్టుల మీద సరదాగా జర్నీ చేసి అలాగా గోదావరి పక్కకి వెళ్తుంటే మనసులో ఎన్ని బాధలు ఉన్నా కానీ అవి గుర్తుకు రావన్నమాట. అంత అందంగా ఉంది ఈ లొకేషన్ అంతా. ఇప్పటి వరకు పంట పొలాలు అలాగే చాలా లొకేషన్స్ అయితే చూడడం జరిగింది. ఇప్పుడు ఒకసారి ఈ లొకేషన్ చూపిస్తాను చూడండి. ఇదంతా మొక్కజొన్న పండించే ప్రాంతం కదా. ఇలా వస్తే ఇక్కడ ఒకసారి చూడండి, మన గోదావరి చూసారు కదా. గోదావరి ప్రవహిస్తున్న ప్రాంతానికి అయితే వచ్చేసాం, మన దగ్గరలో ఉన్నాం. ఇదే గోదావరి ప్రవహిస్తున్న ప్రాంతం. చూసారు కదా ఎంత అందంగా ఉందో. ఈ లొకేషన్ చూసి వర్ణించాలంటే వర్ణించలేకపోతున్నాను అనమాట, అంత బాగుంది. అంటే ఇక్కడ గోదావరి చాలా పాయలుగా విడిపోయిందండి. 1 కాదు 2 కాదు 3 కాదు, చాలా పాయలు అయితే ఉన్నాయి. ముందు ఒక పాయ చూసాం కదా, దానికి గొట్టేశారు. మళ్ళీ సెకండ్ పాయ వచ్చింది. ఇది దాటిన తర్వాత మొత్తం అంతా ఇసుక తిప్పలే. ఇది గోదావరి ప్రవహిస్తున్న ప్రాంతం. మీకు వీలైతే అవతల వైపుకి వెళ్ళి ఆ లొకేషన్ కూడా ఏ విధంగా ఉందో చూపించడానికి ట్రై చేస్తానండి. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మిగతా లొకేషన్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. ఈ ఊళ్ళోంచి మళ్ళీ వేరే రూట్కి వచ్చామన్నమాట. ఇక్కడైతే ఒకసారి చూడొచ్చు దుబ్బుగడ్డి. ఇదంతా చాలా హైట్ ఉంటుంది అన్నమాట. ఈ గోదావరి పరివాహక ప్రాంతాల్లోనే ఇటువంటి గడ్డి ఎక్కువగా ఉంటుంది. ఇది మన మీద హైట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి గడ్డిలో చాలా సినిమాలు అయితే షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఈ దుబ్బుగడ్డికి ఆనుకుని ఇక్కడ వెనకాల లొకేషన్ అయితే చూడండి ఒకసారి. చూసారు కదా, మనం ఎంత వచ్చి గోదావరి పక్క వెళ్ళకపోతే నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండమాట. అంతా తిరిగినా కానీ గోదావరి వాటర్ తగలకపోతే నాకు హ్యాపీనెస్ రాదన్నమాట. సరదాగా గోదావరి పక్కకి వెళ్దాం, వెళ్ళి అక్కడ లొకేషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం, అలాగే అక్కడ లొకేషన్ ఎంజాయ్ చేద్దాం. చూసారు కదండి, మనం ఆల్మోస్ట్ ఈ బూరుగులంక ఆ ప్లేస్కి వచ్చిన తర్వాత చివరిగా గోదావరి ప్రవహించే ప్రాంతానికి వచ్చాం. ఇదే గోదావరి ప్రవహిస్తున్న ప్రాంతం. అంటే ఇక్కడ గోదావరి చాలా పాయలుగా విడిపోయిందన్నమాట. ఆల్రెడీ కొన్ని చూపించడం జరిగింది. ఇక్కడ కూడా చాలా చిన్న చిన్న పాయలు ఉన్నాయన్నమాట. ప్రస్తుతం అయితే వరదలు లేవు కాబట్టి ఈ ప్లేస్ ఈ విధంగా ఉంది.
వరదలు వచ్చినప్పుడు అయితే మనం ఈ ప్రాంతానికి రాలేము, ఇలా నడవడానికి కూడా అవకాశం ఉండదు. అందుకే చాలామంది ఈ సీజన్లో ఎక్కువగా ఈ ప్లేస్ చూడడానికి వస్తూ ఉంటారు. చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ చిన్న గోదావరిలో పాయ కనిపిస్తుంది కదండి, ఇది వాటర్ తక్కువ ఉంది ప్రస్తుతం. అయితే చాలామంది యువతల నుంచి అవతలకు నడిచి కూడా వెళ్ళిపోతున్నారు. ప్రస్తుతం అయితే మనం నడిచి వెళ్దాం అనుకున్నాను కానీ ఎవరో లేరు. ఎవరైనా ఉంటే అవతల బావికి వెళ్ళేవాడిని. బట్ నాకు కూడా నడవడం ఇష్టమే. బట్ ఏంటంటే లోతు ఎక్కడ ఉంటుందో తెలియదు కాబట్టి మనం దిగడానికి సాహసించకూడదు. యాక్చువల్గా ఏంటంటే మనకి తెలిసిపోతుంది, ఇసుక బాగా కనిపిస్తే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నమాట. అక్కడ చాలా దుబ్బుగడ్డి ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ దుబ్బుగడ్డిలో చాలామంది సరదాగా ఎంజాయ్ చేయడానికి ఆ ప్లేస్కి వెళ్తూ ఉంటారు. ఇది బూరుగులంకలోని గోదావరి ప్రవహిస్తున్న ప్రాంతం అన్నమాట. ఇక్కడ లొకేషన్ ఒకసారి ఏ విధంగా ఉందో పూర్తిగా చూపిస్తానండి. ఒకసారి చూడండి ఈ లొకేషన్. బూరుగులంకలో గోదావరి నది ప్రవహిస్తున్న ప్రాంతంలో ఇసుక దిబ్బలు ఇక్కడ ఉండే లొకేషన్స్ ఏ విధంగా ఉంటాయో మీకు చూపించడానికి దీనికి ముందు వీడియోలో కొన్ని విజువల్స్ చిత్రీకరించడం జరిగింది. వ్యూ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. యాక్చువల్ గా ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే గోదావరి నది ప్రవహిస్తున్న ప్రాంతాలు ఏ విధంగా ఉంటాయి, ఇక్కడ ప్రజలు ఎలా జీవిస్తారు, ఇక్కడ లొకేషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేవి మీకు చూపించాలనే చిన్న ప్రయత్నం మీకు నచ్చిందని ఆస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.